ఏడ్రా బాయ్ వీడు ఇంక అత్తలేడు. ఏమో అన్న ఈడెప్పుడింతే. పోదామారా? ఏడికన్నా పోయేది? రాజుగాడు రాందే బండి తావే నువ్వు. ఆడి అలా సుత తొందరగా రాలేదా రా? అవు మళ్ళా అని గురించి తెలిసిన సూత మీరు కొత్త పెళ్లి పొల్ల లెక్క చేస్తారేంద్రా? ఆనకేమన్నా పెళ్ళామా పిల్లలా? ఎందుకు వాడు రోజు లేటుగానే వస్తాడు? ఆనకాడేమన్నా రాజనుకంటాడా? నీ అవ్వ రాడు కానీ ఇక నేను తింటా. అన్నా ఈడు మళ్ళా షురు చేస్తుండే. ఆడు పేరుకే రాజన్న కానీ ఆడు బంటు. ఆడు పొద్దున్నే లేచి స్నానం చేసి పువ్వ పొయ్యి మీద పెట్టి చాయ్ పెట్టి మహారాణి లేపి. మహారాణి అంటున్నా? ఓహో మనోడు సకుల కళా వల్లభుడన్నమాట. చెల్లన్న అమ్ము వాడికి టైం అవుతుంది లే. పొల్ల లేవది అరే ఇంకట్లనే ఉన్నావులే. సోయలేదా అనే బడికి అలా అవుతలేదా? నీకు సెలవులని చెప్పినగా అన్న, మంచి నిద్రను చెడగొట్టినావు. చెప్పినావు కదా, సరే నేనే మర్చిపోయాను. అది ఉడుకుడుకు బాగుంది, యాకని ఇంట్లో చెప్పినా కూరిస్తారు తెచ్చుకొని తిను, సరేనా? మర్చిపోకు. సార్ నాకు టైం అవుతుంది, నేను పోతున్నా మరి. సరే వండుకో ఇక. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. సంగతి ఏంటంటే నా పేరు రాజు. ఓ ఇందాక మా పందిగాడు చెప్పే ఉంటాడు, అదే టింగాడు. నాకు చెల్లె, పుట్టిన సంధి చెల్లె నేనే చూసుకున్నా. 3 ముచ్చకాయ నోట్ల కచ్చకాయ అన్నట్టు నాకు 3 దోస్తులు. టింగాడు ఈడెట్లా అంటే ఈడు పుట్టింది లోక కళ్యాణం కోసం అని అనుకుంటాడు, కానీ ఈడు పుట్టిన సంధి అలా గల్లీలో ఒక్కరికి చూస్తే కళ్యాణం అవుతుంది. తర్వాత అంజన. అప్పట్లో ఆంజనేయుడు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం, కానీ మా అంజన కాల్చిరా అన్న అంటే కథలు పడే రకం. ఇక మిగిలింది సంతగాడు. వీడు మా దాంట్లో జర తెలుగు ఉన్నట్టుగా అనిపిస్తాడు, కానీ మన ప్రధానమంత్రి ఎవరో చూస్తే తెలియదు. ఇంత పొద్దున్నే ఏడిపోతున్నామని అనుకుంటారా? మా ఊళ్ళో మాకు పని, ఎందుకంటే మేము పని చేసుడు తప్ప పనికి రాని పని ఎక్కువ. ఇక రోజు కూలికి 10 కిలోమీటర్ల దూరం వచ్చి ఆగుతాం. అట్లనే ఎవరన్నా వచ్చి పనికి తోలుకుపోతాం. పని వస్తేనే ఆ రోజుకి మాకు పైకం, లేకపోతే బస్సులే. కాల్చి రాకపోతే అదే చాలన్నా, రేపు మమ్మల్ని తోలుకపోవాలి కదా. మాకు తెలుసులేరా. అవురా, నీకే తెలవాలి. ఇగో తీసుకోరా. ఈరోజు సుధా పని వేనా? అరే అందుకేరా నేను ఎలక్షన్లలో నిలబడతా, నాకు ఓటేసికి వెళ్ళిపోర్రి. మన పల్లెని పట్టణం చేసి చూపిస్తా అంటే ఎవ్వడినోడు. పొల్యూషన్ అంటే ఏందిరా? ఇమనందోడు నీ రాజకీయ నాయకుడు రా. ఓ నీకు తెలుసో తెలియని ఉత్తగా అట్లా అన్నా నేను. రైతా ఎటు పోతానవే? నీకెందుకురా అవుల మొక్కపోడా? ఇట్లా పెళ్లి సంబంధాలు చూస్తానంటగా, నన్ను రమ్మంటావా? చెప్పు తెగుతుందిరా బాడుకో. నీతో నాకేంది? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావురా? మెంటల్ ఉన్నదేంద్రా పో. పొద్దు పొద్దున్నే నాకు దాపరమైన ఊర్లో నేనంటే ఒక్కరికి గౌరవం లేకుండా పోతాందిరా. నేను ఎలక్షన్లో నిలబడి గెలిచినాక చెప్తారా ఇలా సంగతి. అరే ఏమైందిరా? రైతే పెళ్ళి అవుతుందని బాధపడుతున్నావారా? నీ అబ్బా పని వేయిందని నేను ఆలోచిస్తుంటే మరి ఏం చేద్దాం రా? ఇంకెన్ని రోజులు రా ఇట్లా రోజు కూలికి పోడు? మన బతుకులు మారాయా?
అరే ఇప్పుడంటే ఆరోగ్యం మంచిగా ఉంది చేస్తున్నావు. రేపు ఏదైనా ఈ మంచన పడితే ఎవడు చేసి పెడతాడు? సరేరా, రేపటి సంది మనం గవర్నమెంట్ పరీక్షలు చదువుతాం, సరేనా? నువ్వు పోలీస్గా, నేను కలెక్టర్ అవుతా. మనకు చదువు రాదు గారా. మరి అంటానావా నువ్వు? చెప్పు, ఎందుకంటానా మరి? చూడక మళ్ళా నువ్వు దొంగ సూపుని. అవునే, నన్నెందుకు దొరికొచ్చినావు? ఇడైతే పప్పులు కేకులు అన్ని తినచ్చు, మళ్ళీ మనకి ఛాన్స్ రాదు. కానీ వాళ్ళు మనల్ని పిలవలేదుగా. పిలుచుడు మర్చిపోయారేమో లేవే, మన క్లాస్ వాళ్ళేగా. సరే, నాకు సుధా ఆకలి అవుతుంది. ఏమో మీరు కూడా వచ్చిరా? హ్యాపీ బర్త్డే తరుణ్. థ్యాంక్స్ అమ్ము. రేపు ఇటు పప్పు తీసుకురారా. తీసుకోండి. ఎగ్ పఫ్ అంటే వీళ్ళకి అర్థం కాదురా, ఎగ్గు పప్పు అను, అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి. వాని మాటలు ఏం పట్టించుకోకమ్ము. అయినా నీ బర్త్డేకి పైసలు లేని వాళ్ళు కూడా వస్తారా రా? నీకే పాటు ఉన్నాయనరా కిట్టుగా కదా. తరుణ్కి లేని నొప్పి నీకేంది? ఐఎమ్ రియలీ సారీ అమ్ము. సారీ ప్రీతి. మాకేం గతి లేక రాలేదు. ఏదో అమ్ముకి తెలిసిన ఫ్రెండ్ కదా, రాకపోతే మళ్ళీ ఫీల్ అవుతారని వచ్చినాం. మేమేమిడ ఎగ్ పఫ్ఫులు కేకులు తిన్నికే రాలేదు. దావే అమ్ము, పోదాం. ఏమరా బాలింత లెక్క కట్టుకున్నావు? ఈడే ఏయ్, చేసింది. దొరికిందా? సరే కానీ కాలేజీలు కట్టుకొని ఇంటికి రాలి. సరేరా. సరే. తినకుండా ఎడిపోయింది పిల్ల. అమ్మో అమ్మో అన్నా, అట్లా భయపెట్టిద్దామైందే? ఒకసారి కళ్ళు మూసుకో అన్నా. ఇవి నన్ను ప్రేమించి తీసుకొచ్చావా? ఎహే, కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరువు. అరే, ఎందుకు పడేసినావన్నా? తినేది ఇది ఏంది ఎగ్ పఫ్. అంటే? అంటే గుడ్డు ఇంకా కూర పెట్టి కాలుస్తారు. గుడ్డు ఇంకా కూరనా? గుడ్డు కూర ఏమంటే నేనే ఎత్తా కానీ. ఈ ఏడు ముద్ర నా కొడుకమ్ము, తినేది ముంగడ పెట్టుకొని తినరా అంటే ఇది ఇట్లున్నది, ఇది అట్లున్నది సోది పెడతాడు. ఎట్లుందిరా? ఏదేమైనా రాజుగాని చైకి అయితే తిరిగే లేదురా. అవును కానీ రాజుగా, ఈ మోతుగూడెంలో ఒక షాయి బండి పెడితే బాగుంటుంది కదరా. ఆడ రాజకీయాలు తెలిసిందే అన్న. మా మామగాడు పెట్టుండే 2 రోజులకే గుడిసి కూడా వికమన్నారు. ఏమామరా? గదేరా నందినోళ్ళు అయ్యా. ఓ గామెనా? అరే, ఆ నందిని వచ్చి పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావారా? ఈయనకి ఇష్టమే అన్నా, కానీ నందిని వచ్చాడు కదా. నీ సాయాన్నే పెడితే కానీ. అన్నా, రేపు నాకు రిజల్ట్స్ అన్నా. మరి మొహం మీద అట్లా పెట్టినావు? ఇలా నన్ను ఫెయిల్ అవుతావా? అన్ని పాస్ అవుతా. పాస్ అవుతావు కానీ, పాస్ అయితే చాలు. పాస్ అవ్వడు ముఖ్యం కాదన్నా, మంచి మార్కులు రావాలి. నీకు మంచి మార్కులే వస్తాయి లేవే. హలో అన్నా, అమ్మో, ఎందుకు ఏడుస్తున్నావే? ఎగ్జామ్లో ఇట్లా ఫెయిల్ అయినామైంది. ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు, ఏడవకు. 9.8 వచ్చినాయి అన్నా. అన్నా అన్నా చెప్తాడు. 9.8 అంటే ఫెయిల్ అయినట్ట అన్నా? 9.8 9.8 అంటే టాప్ మార్కులు తమ్ముడు, 2 పాయింట్లు తక్కువ అంతే. 9.8 అంటే ఎక్కువ మార్కులు కదనే, టాప్ మార్కులు అంటే కదా. నువ్వు ఇంటికన్నా ఉండి నేను వస్తున్నా. సరే. సరే. అమ్మకి టాప్ మార్కులు. మేస్త్రి, అమ్మకు టాప్ మార్కులు వచ్చినాయంటే నేను ఇంటికి పోతున్నా. అన్నా నేను రేపు వస్తాగా. అమ్మకి టాప్ మార్కులు వచ్చినాయిరా, తీసుకొని తినర్రీ. అమ్ముకి 9.8 మార్క్స్ వచ్చినాయండి తెలుసా నీకు? అవునా, అమ్మాయి బాగా చదువుతుంది, ఇంకా ఎవరికి రాలేమంట కదా. అమ్మకి భలే టాప్ మార్కులు వచ్చినాయి, తీసుకో, తిను తిను తిను. పర్రా 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 పర్రా. ఇగో చిన్నమ్మ, అమ్మకి టాప్ మార్కులు వచ్చినాయి, తిను. ఓ
వచ్చినాయట కదా, తర్వాత ఏం చేపిస్తున్నావు? పోయిరా. తర్వాత ఏం చేయించుడేంద్రా? 9.8 అంటే 2 పాయింట్లు తక్కువ టాప్ మార్కులు వచ్చినాయి. ఎవరికి వచ్చినాయిరా? మన మండలంలోనే ఎవరికంటే రాలే. మరే కానీ అవురా సంతగా. ఏ రోజు ఒక్క మాట అనలే అన్న. పోయిరా. నాకే నచ్చలేదని పెట్టింది తిన్నది, బడికి పోయింది, ఈరోజు మంచి మార్కులు తెచ్చుకుని నా పేరు నిలబెట్టింది. వా ఎట్లనైనా 2 సంవత్సరాలు లేట్ అయినా మంచోనికి ఇచ్చి పెళ్లి చేసేస్తా. ఏందిరా ఎవరన్నా మంచోళ్ళు ఉంటే చెప్పరా టింగా. నీ అవ్వ తలకే వాళ్ళ కొడతా. పెళ్ళంట పెళ్ళి అది అంత మంచిగా చదువుకున్నది, అంత మంచి మార్కులు తెచ్చుకున్నది, పైసలు చదివేయాలని లేదారా నీకు? ఏం మాట్లాడతావు? అవురా టింకుగాడు ఇన్ని రోజులకి మంచి మాటలు మాట్లాడుతుండు. నీ అవ్వ తంత అవతల పడతావు. అవులే నేనేం మాట్లాడతాను, నువ్వేం మాట్లాడతాను? అరే అరే సప్పుడు ఏమైందన్న అంజన్న, తాగుతూనే ఉన్నావు. టింకుగాడు చెప్పే కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు నా చెల్లెని చదివించాలంటే పట్నం పంపాలి. పట్నం పంపించు నా వల్ల కాదు. 10 అయిపోయిందిగా చాలు. నీ చెల్లేంద్రా? నీ చెల్లె హవు మళ్ళా నువ్వు పెట్టినావా, పోషించినావా లేదా చదివించినావా? నువ్వే చదివించినావు మళ్ళా. అక్కడికి మేము ఇయ్యలే కదా. అన్నారా? మరి ఏంద్రా భయ్ నీ లొల్లి? చెల్లె ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందిరా, ఒక మంచి కాలేజ్ చదివించినావు అనుకో సెట్ అయిపోతుందిరా. అరే కొన్ని పైసలు ఎక్కువైనా అందరం కలిసి చేసుకుందాం. మన ఊర్లోనే అంత చదవచ్చినోళ్ళు చదువుకున్నోళ్ళు ఎవ్వరంటే ఎవ్వరు లేరురా. రేపు అమ్ము మంచి చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తే నువ్వే కదరా నిమ్మలంగా ఉండొచ్చు. నా చెల్లె ఏం చేస్తారో కూడా మీరే చెప్తారా? నేను చదివిపిస్తా, అది నా ఇష్టం. ఏదో మీరు ఇచ్చిన పైసలకే 9.8 అంటే 2 పాయింట్లు తక్కువ టాప్ మార్కులు వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరైతే. ఏమన్నా అట్లా మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు ఏమంటావురా? నీ చెల్లెని నువ్వు చూసుకుంటా అంటావు, నీ ఇష్టం వచ్చినానికి ఇచ్చి పెళ్లి చేస్తా అంటావు. దీనికి ఇప్పుడు అర్థమైంది అన్న. బొంగు మీరు తాగే కళ్ళు రోజు తాగేసాయి, మొత్తం నా సంపాదనే కదా. అమ్మా లేదు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అర్థం అరే కళ్ళు మొత్తం అయిపోయినాక పోతేనేంద్రా? కంగ్రాచులేషన్స్ అమ్ము, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ వదినా. మొన్న మా కిట్టుగాడు ఏదో అన్నాడంట కదా, ఇక అవన్నీ ఏం పట్టించుకోకు. పర్లేదులే వదినా, నేను ఎప్పుడో మర్చిపోయా. మన ఊర్లోనే టాప్ ర్యాంక్ అంటే మాటలా? అవును వదినా, నువ్వేంది సడన్గా? సమ్మర్ అంటే స్టూడెంట్స్కి కాదు, టీచర్స్కి కూడా హాలిడేసే. ఓ అవును కదా, మర్చిపోయా వదినా. అవును మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నెక్స్టా? యా, ఇంత మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత నీకు పక్క మంచి కాలేజ్లో సీట్ వస్తుంది, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఏమో వదిన, ఆలోచించాలి. ఆలోచించు, ఇక్కడ మాత్రం ఏం చేస్తావు? మంచి ఫ్యూచర్ ఉంటుంది, అస్సలు మిస్ చేసుకోకు. సరే వదినా. ఎప్పుడు వచ్చింది? నాకు పేరుంది. నేనేం జనాభా లెక్కలు రాసలే నీ పేరు చదవడానికి. నీతో నా వల్ల కాదురా. సరే అమ్ము, నేను చెప్పింది ఆలోచించు. బాయ్. అన్నా చెప్పరా? అది 10th అయిపోయింది కదా, అందరూ నెక్స్ట్ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు. అటింగాడేనా అన్నది? అని సంగతి రేపు చెప్తావు. టింకు అన్న కాదన్నా, అంటే వదిన కూడా అన్నది మంచి మార్కులు వచ్చినాయి కదా, మంచిగా ఉంటుంది లైఫ్ అని. ఎడ దొరికిరే మీరు నాకు? అవలగా అట్నే అంటారు, నువ్వు అట్నే అను. టీచర్ కదా,
భలే ఎరిపితే 10 పైసలు వస్తాయనే కదా ఇదంతా చేస్తుంది నువ్వు దౌడ నీది నువ్వు చూసుకో పైసా సాయం ఉండదు కానీ మీదికెళ్ళి సలహాలోటి ఏం పోని ఆలోచనలు అన్నీ తెప్పిస్తావు నందు ప్రసాదం తీసుకో ఏ ముగ్గు ముగ్గు? సారీ 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 అది శారీ కాదు సారీ. అయితే నేను క్షమించిన పో ఇయే ఎక్స్ట్రాలు. అంటే అప్పుడు గరం మీద ఉన్నానే బీపీ మీద నీ మీద అరిచిన అరే నాకేదో గతి లేనట్టు పైసల కోసం అమ్మని కాలేజ్లో జాయిన్ కమ్మంటనా? సారీ చూడు రాజు, నువ్వు జీవితంలో చేసిన ఒకటే ఒక మంచి పని, అది అమ్మని చదివియడం. మరి ఇప్పటివరకు చేసినా బాయ్ బొందలు కలిపినట్టు చేసినా? నువ్వు నోర్మి, నేను చెప్పేది నువ్వు. అమ్ముకి మన ఊర్లోనే ఫస్ట్ వచ్చిందిరా. ఇప్పటిదాకా మన ఊర్లో ఒక్కరైనా ఒకటేసారి అన్ని సబ్జెక్టులు పాస్ అయిన వాళ్ళు ఉన్నారా? అమ్ము ఉందిగా. అదే అమ్ము ఉంది. ఇప్పుడు మనం అమ్ముని చదివిస్తే తనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఏంది రాజు సపోర్ట్ చేస్తలేవు? ఇప్పుడు ఏం చేయమంటావే? అమ్ముని కాలేజీ పంపమంటావు. మన ఊళ్ళో కాలేజీ ఉందా? ఈడ కాదా ఆడ కాదు పక్క ఊళ్ళో సుధా కాదు, అంటే పట్నం పంపించాలి. నీకెంత చెప్పినా వేస్ట్ రాజు. చా పో. నందు నందు ప్రసాదం అన్న తీసుకోయే. అమ్ము అన్నా కచ్చికాయలు ఆడతావా? వాడు అట్లా అనుకుంటాడా అని? చిన్న పొలగాడు రా. ఏంది చిన్న పోరగాడన్నా? ఏంది చిన్నోడు? ఏంది 2 రోజుల సంది ఎవరు ఇంటికి వస్తలేరు? నువ్వు మా చెల్లేవి కాదంట. నీకు మాకు సంబంధం లేదట. నీ గురించి ఆలోచనలే చేయొద్దంట మేము. ఎవడాడు? రమ్మన్నా ముందుకి బొక్కలే రగ్గొడదాం. నీ ముందే ఉన్నాడు కదా. పందెమూత వేసుకో. ఆ. మీరు ఎందుకు వచ్చిరా? అరే నేను నీతో మాట్లాడడానికి రాలేదా? సరే పో మరి. నువ్వు ఆగన్నా, నేను మాట్లాడతా. అరే రాజుగా, నీకు మాకు 100 ఉంటాయిరా, కానీ ఇది షెర్లే గురించి ఆలోచన చేయాల్సిన టైం రా. షెర్లే భవిష్యత్తు ముఖ్యం రా. ఏం చేద్దామంటావు? అరే రాజుగా జర చెప్పేదినరా. ఊళ్ళో కూడా 10 మంది 10 రకాలుగా అంటుర్రా. గా రాజుగాన్ సెల్లే ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందంట. ఓ అంజనా, గా రాజుగాన్ సెల్లని ఏ కాలేజీ జాయిన్ చేపిస్తురా అని అడుగుతుర్రా. ఏం చెప్పాలో ఇచ్చేది పోతుంది. అడిగినాడు మనం ఎందుకు వినడురా? అడిగినాడు ఎందుకు? మనం పోదాంపా. అరే రాజుగా, మన ఊరి సర్పంచ్ దగ్గరకు పోయి సాయం అడుగుదాంరా. ఇప్పటికే అమ్ము మన ఊరికి మంచి పేరు తెచ్చిపెట్టిందిరా. ఊరి పేరు ఎప్పుడు మర్చిరా? నువ్వు ఉండన్నా మెదడున్నా అదిరా. అమ్మ మర్చిపోయినా కదా, అందుకే మధ్యలో గెలకద్దానేది. ఎవరా గెలికింది నువ్వు? ఇగో అంజన్న నాకు బీపీ తెప్పియకు. పెంచుకో అయితే ఎవడొద్దన్నాడు? ఏంద్రా పెంచుకునేది? అరే నేను మంచిగా ఉంటా మంచిగా ఫస్ట్ చెప్తున్నా. లేకపోతే చెడ్డా? అరే నువ్వు గిట్ల కథలు పడ్డావు అనుకో, సాయంత్రం పూట సంధ్యాకాడ చేసే వేషాలన్నీ చెప్తారా. అయితే నువ్వు రాత్రి రచిత దగ్గర చేసిన పెంటాలన్నీ నేను చెప్తా బయట. రైతే పెళ్లి సంబంధాలు ఆపండి. ఏం మాట్లాడనీకి వచ్చిర్రు? ఏం మాట్లాడుతుర్రు? అరే అన్న, చిన్నప్పటి సంది చూస్తానన్న. బడి బాగుంటుంది పక్కనూరులోకి పంపిరా అంటేనే పంపించలే, ఇక పట్టణానికి బొంగు పంపిస్తాడు. మీరు ఆలోచన చేసేది అమ్మ భవిష్యత్తు గురించే అన్న. సరే, చిన్నప్పటి సంది ఆడు పెంచి పెద్ద చేసి ఆడు బతికేదే అమ్ము కోసం.
పంపించి ఆడొక్కడేం కావాలి? రాజుగా లేకపోతే చెల్లి ఉంటుందా అన్న? అదన్న ఆడ ఆలోచన చేసేది. పంపిద్దాం రా, అమ్ముని పట్నం పంపిద్దాం. అరే నేను అప్పుడే అనుకున్నారా, గీడు గా నందిని కాడికి పోయి సారీ చెప్పినప్పుడే అనుకున్నా గీడు గా టీచర్ మాటనే వింటాడని. అరే ఏంద్రా నువ్వు గా టీచర్ మాటనే వింటావా? ఇప్పుడు గా సెల్లెని గా కాలేజీలో జాయిన్ చేపిస్తున్నావా? మొత్తానికైతే మీ మరదలు కాలేజీలో జాయిన్ చేపిస్తాను. రాజుగా స్కూల్ ఇంత పెద్ద కట్టినేంద్రా? స్కూల్గా అన్న ఇది కాలేజీ. అరే రాజుగా ఇంత పెద్దగా ఉన్నదిరా. అది కాదమ్ము, కాలేజ్ ఎంత ఉందంటే క్లాస్ ఇంకెంత ఉంటుందో. బా అమ్ము జీవితం సెట్ అన్నది ఇక. ఔరటింగా అరే లోటే ఆ లోటేంద్ర మాట్లాడతారా? నువ్వు ఉండన్నా. ఇంత షాయి పడుతుంది అల్లా. ఓకే, ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. అమ్ము నీ పాస్పోర్ట్. అన్నా పాస్పోర్ట్. కింద 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 పాస్పోర్ట్ ఇత్తిగారా? పాస్పోర్ట్ పాస్పోర్ట్ పాస్పోర్ట్. అరే నీకు ఇత్తే కదరా పాస్పోర్ట్. పాస్పోర్ట్ 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 తొందరగా ఇయ్యన్నా. ఇగోరా పాస్పోర్ట్. ఇది తీసుకోరా. అరే నీది కాదన్న అమ్ముది. అరే ఇప్పుడు మనం ఇది పెట్టుకోమని ఏం కాదు. అరే ముక్కులో పెట్టుకో. ఏందన్నా అన్ని మర్చిపోతావు ఇట్లా? నీకు ఎర్ర కవర్ ఇత్తిగారా? అరే దాంట్లో జామకాయలు ఉన్నాయంటే కదరా, ఇంటికాడ బాపమ్మ తింటా నుంచి వచ్చిన. అది ఎర్ర కవర్ కాదన్నా, కర్రె కవరు. నందిని ఇప్పుడు అది లేకపోతే కాలేజీలో తీసుకోరా. లేదంజీ, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాండి. టైంకి తిను. ఇంకేమైనా కావాలంటే వదిలేను అడుగు. బుక్స్ నీకు కావాల్సిన బుక్స్ అన్నీ తీసుకొచ్చిన. ఇంకేమైనా కావాలంటే అడుగు. నువ్వు జాగ్రత్త, వదిలే చూసుకుంటా. ఒక టీచర్ పాప నందు చెల్లి జాగ్రత్త. ఏంది అప్పగింతలేం అయితలే ఇప్పుడు చెల్లికి. ఓర్ నాయనో ఈ ఆడక్కలకి ఏడ్తాండ్రో. పో అన్న, నువ్వు పెద్దోడు ఏదో ఒకటి చెప్పు. చెప్పు. అరే రాజుగా ఏమేంద్రా, ఎందుకు ఏడుస్తున్నావు? చెల్లి ఎక్కడికన్నా పోతుందారా? సెలవులను మళ్ళీ వస్తుందిగా, నేను చూసుకోవడం మేమందరం లేమా? చెప్పరా. అదే అమ్ము, మంచి చదువుకో. ఒక్క ఫోన్ కొడితే మేము వస్తాం కదా. కాబోయే సర్పంచ్ ఇడు ఉన్నాక ఇడు ఈడు ఉన్నాడు కదా. భయపడతాడు. అరే ఏడవ నవ్వు, ఆడదాని లెక్క ఏడుస్తావేంద్రా? రాజు మన బిడ్డ లెక్క చూసుకుంటా. అంజనా తొందర కానీ అన్న, లేట్ అవుతుంది. ఇంకేంసేపు? అరే కజ్జే అన్న ఇది ఇంత అరే, పెద్ద ఏం ఏం లేదు, కాదురా. అట్లా ఎంత సేపు చేస్తారా ఇంకా? అవుతుంది ఆగురా. జల్దీ కానీయరి. అరే, కానీరా, తొందరగా కానీ. ఇంకో తాడదే పని, ఇంకో తాడదే రే, ఇది మీద పెట్టరా. ఎడబెట్టాలా నెత్తి మీద అరే, పెట్టుకోవాలా? అమూల్య స్టేషనరీ జిందగీ భలే ఆట ఆడుతుంది. మరి మేమేంది, పట్నం వచ్చుడేంది, అమ్ముని మంచి కాలేజీలో చదివించుడేంది, అమ్ము చదివే కాలేజ్ ముంగట్నే పెన్నుల షాప్ పెట్టుడేంది. ఏమో దేవుడిచ్చిన వరమో పోయిన జన్మ పుణ్యమో, అమ్ము భవిష్యత్తే కాదు మా బతుకు కూడా సెట్ చేసేందుకు వచ్చినవేమో అనిపిస్తుంది. నా దోస్తులతో నా షాప్లో వండుకుంటా నా అమ్ముని రోజు చూడొచ్చు. అన్నా బాయ్. ఇది మా చిన్న కథ, మా కథ అంటే మా నలుగురి కథ కాదు కాదు కాదు, మా ఐదుగురి కథ.